నామమును బట్టి ప్రతి ఒక్కరికి వందనాలండి. అలాగే స్థానిక దైవజనులు రత్నపాలయ్య గారికి, అలాగే నా తోటి సహదాసుడు తమ్ముడు జాయికి, అలాగే నాతో వచ్చిన తమ్ముళ్ళకి, అలాగే వంశీకి, ఆనంద్కి, నరేష్కి, కిరణ్కి ప్రత్యేకమైన వందనాలండి. ఇప్పటి వరకు మీరు ఎవరి గురించి విన్నారు? దేని గురించి విన్నారు? దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి. మేమిద్దరం వెనకాల కూర్చున్నప్పుడు నాకు అవకాశం ఉంటే మాట్లాడతాను తమ్ముడా అని అడిగాను. ఏం మాట్లాడతావు అని అడిగాడు. నేను రెఫరెన్స్ చూపించాను. నేను కూడా అదే ప్రిపేర్ అయ్యాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ నడిపింపు అలా ఉంటుందండి. మేము కలిసిన నాటి నుండి కూడా మీట్లో వాక్యం చెప్తూ ఉంటాం. గూగుల్ మీట్లో నేను ఏదైతే చెప్తానో అది చెప్పాలనుకుంటాడు, అతను ఏదైతే చెప్పాలనుకున్నాడో చెప్తాడో అది నేను చెప్పాలనుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను సరిగా ఎవరితో కలవను, కలిసాను కాబట్టి వదలను. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు తెలిసేయండి. అయితే చూడండి, దేవుడి ప్రేమను గురించి మనం వింటున్నప్పుడు అదే సేమ్ టైము ఆ ప్రేమను గురించి వింటున్నప్పుడు మన ప్రేమను కూడా దాన్ని పక్కన పెట్టుకోవాలంటే చూడండి, ఒక ప్రేమను వర్ణిస్తున్నప్పుడు దానికి ఆపోజిట్గా కూడా ఒక ప్రేమ కనబడాలి. ఏ ప్రేమ? లోక సంబంధమైన ప్రేమ, అవునా? అప్పుడు ఆ ప్రేమకు విలువ తెలుస్తుంది. అంతేగాని ఒకే వైపుని చూస్తే మనకు తెలియదు. అయితే తమ్ముడు చెప్పాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అయితే నేను వాక్యం చూపిస్తాను చూడండి. తిమోతి పత్రిక రండి. మొదటి తిమోతి పత్రిక. ఆయన ఎందుకు ప్రేమించాడో, ప్రేమించి ఏం చేశాడు? మొదటి అధ్యాయము 15వ వచనం. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును. దేవునికి స్తోత్రం. ఎవరిని రక్షించడానికి? పాపులంటే ఎవరండి? చెప్పాలి. నేను చెప్తాను. మీరు ఎవరు చెప్పండి? పాపులము మేము అన్నవాళ్ళందరూ చేతులు పైకెత్తండి. దేవుడికి మహిమ కలుగునుగాక. మీ అందరి కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మనలను ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించటం వలనే ఈ లోకానికి రాగలిగాడు. చూడండి, పరలోకానికి భూలోకం ఎంత దూరం చెప్పాలండి? అంటే పాపులు రక్షించడానికి భూలోకము ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఎక్కడున్నాడు? లక్షల కిలోమీటర్ల, అంటే పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఎంత దూరం? కిలోమీటర్లు చెప్పండి ఎవరైనా మీ జ్ఞానాన్ని ఉపయోగించి. మామూలుగా కోట్ల కిలోమీటర్లు ఉంటుందా? తమ్ముడు చెప్పు వంశీ. కోట్ల కిలోమీటర్లు, అంటే కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల నుండి నీ కోసం నా కోసం అని లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీ పాస్టర్ గారు దేవుడి పని నిమిత్తం తమిళనాడు ప్రాంతంలో నుండి దరిదాపు ఎన్ని కిలోమీటర్లు వస్తుందని? 1000 వస్తుందా? 1000 కిలోమీటర్ల నుండి ఈ కొమ్మరి గ్రామానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. తమ్ముడు జాయి ఒక 140-50 కిలోమీటర్ల నుండి ఇక్కడికి వచ్చాడు. నేను నా టీము, మా వాళ్ళందరం ఒక 60 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చాం. ఎవరిది ఎక్కువ? మా అందరిది ఎక్కువ, దేవుడిది ఎక్కువ. చూడండి, అంటే ఆయన పరలోకముల నుండి ఈ లోకానికి వచ్చాడు. అయ్యా నువ్వెందుకు వచ్చావు మమ్మల్ని అడగండి. మీరు ఎందుకు వచ్చారంటే, దారిలో ఎవరైనా మమ్మల్ని అడిగారనుకో, కొమ్మరి వెళ్తున్నామండి సువార్త చేయడానికి అని చెప్పాను. నేను మా ఇంటికాడ చెప్పాను, ఆలస్యం అవుతుంది, సువార్త చేయడానికి వెళ్తున్నామన్నాం. అప్పుడు వీడి ఇంటి దగ్గర ఒకలా చెప్పాడు. అందరూ మేము చెప్పవలసిన విధంగా చెప్పాం. అయితే దేవుడు అంటే తండ్రి అయిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు, నా సొంతంగా చెప్తాను, మిఖాయేలు అడిగి ఉంటుంది, గబ్రియేలు అడిగి ఉంటుంది, రఫాయేలు అడిగి ఉంటారు, పెనియేలు, ఈ దూతలని ఎక్కడికి వెళ్తున్నావు అని యేసయ్యని అడిగితే నేను భూలోకానికి వెళ్తున్నానని చెప్పాడు. ఎందుకు?
భూలోకములో మంచి ఏమీ లేదే, భూలోకములో అపరిశుద్ధతే, పాపమే. మనుష్యుడు చంపుతున్నాడే, భర్తను భార్య మోసం చేస్తున్నారే, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారే, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేస్తున్నారే. భూమి అంతా అడివిగా పెంటగా అయిపోయిందని యెషయా గ్రంథంలో ఉంటుంది. అక్కడికి నువ్వు ఎందుకు వెళ్తున్నావని అడిగితే యేసయ్య ఏమో చెప్పాడు తెలుసా? అక్కడ నశించిపోతున్న వారు ఉన్నారు, నా పిల్లలు. వారు పాపములో మరణించుట, పాపములో చనిపోట నాకేమాత్రం ఇష్టం లేదని ఆయన తన మహిమనంతటిని విడిచిపెట్టేసి రిక్తుడుగా, దాసుడుగా ఈ లోకానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆయన మహిమనంతటిని విడిచిపెట్టేసి, సింహాసనం మీద విడిచిపెట్టేసి ఆయన ఎలాగొచ్చాడు? రిక్తుడుగా, దాసుడుగా ఈ లోకానికి వచ్చేసాడు. చూడండి, ఆయన ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? చూడండి, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమ, ఒక భక్తుడు అంటాడు, ఒక మిషనరీ అంటాడు, యేసుక్రీస్తు వారి ప్రేమంట తల్లి ప్రేమ హృదయమునకు ఆంచుకుని బిడ్డ ఆ హృదయ చవ్వడి వింటే ఎంత ప్రేమ కలిగి ఉంటుందో అంతకంటే 1000 రెట్లు నా దేవుని ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? ఈ భూమి మీద ఈ మనిషి జాతిలో కానీ జంతువు జాతిలో కానీ ఏ ప్రేమ గొప్పది చెప్పండి? తల్లి ప్రేమ గొప్పది. తల్లి ఒకని ఆదరించినట్లుగా నేను వాణిని అలా ఎందుకన్నాడు యేసయ్య అంటే తల్లి మాత్రమే ప్రేమిస్తుంది. అంటే దేవుని తర్వాత స్థానం ఎవరిదైనా ఉందంటే కన్న తల్లికే ఉంటుంది. అవునా కదా? అవునా? అటువంటి కన్న తల్లి ప్రేమ కంటే 1000 రెట్లు నా యేసయ్య ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం. ఆమెన ఈ లోకానికి వచ్చేటప్పటికి మనం ఎలా ఉన్నామంటే పాపులుగా ఉన్నాం. మీరు అనాలి, అదేంటి మేము పాపులం అంటున్నారేంటి? ఒకవేళ ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరన్నా వింటే ఈ క్రైస్తవులు ఎప్పుడు మేము పాపులం అంటారో లేదా మేము పాపులం అంటారు. ఏంటి మాలో పాపం ఏముంది? మేము మంచిగా ఉన్నాం, మా డబ్బు మేము అనుభవిస్తున్నాం, మా ఆస్తిని మేము అనుభవిస్తున్నాం, మేము ఎవరికి హాని చెయ్యం, ఎవరికి కీడు చెయ్యం, ఎవరి దగ్గర తీసుకోము, ఎవరికి ఇవ్వం, మేము పాపులమేంటి అని అంటూ ఉంటారు చాలామంది. అంటారా లేదా? మరి వాక్యం ఏముంటుంది? రోమపత్రిక ఏమని ఉంటుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, రోమపత్రిక 3:23 ఉంటుంది అనుకుంటా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అంటే మన పాపములో, పాప బంధకములో మనం ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది ఏంటో తెలుసా? మనందరము కూడా పాపములో ఉన్నాము, పాపములు ఈ లోకములో బ్రతుకుతున్నాము. కాబట్టి పరలోకమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఆయన ఎంతో దూరము నుండి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఈ లోకానికి వచ్చాడు. అంటే మనము మన ఇల్లును విడిచిపెట్టి మందిరము దగ్గర రావటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దూరం ఉంటుంది. ఎంత భారంగా వస్తారో చాలామంది, ఎంత ఇబ్బందిగా వస్తారో, ఎంత కష్టంగా వస్తారు. వచ్చేటప్పుడేమో చెప్పాలి తాబేలులాగా వస్తారు. ఓ పాస్టర్ గారు అంటారు, వెళ్ళేటప్పుడు లేడిలాగా వెళ్ళిపోతారు పరిగెత్తుకుని. ఆయన అంటాడు, వచ్చేటప్పుడు లేడిలాగా రావాలి, వెళ్ళేటప్పుడు తాబేలులాగా వెళ్ళాలి. ఈ అంత గ్యాప్లోనే మనం మందిరం రావటానికి మనం ఎంత ఇబ్బందిగా బాధపడిపోతూ ఉంటుంటే, వ్యసనముగా ఫీల్ అయిపోతూ ఉంటుంటే, మరి పరలోకము నుండి ఈ లోకానికి నీ కోసం ఆయన వచ్చాడు కదా, మరి మనం ఎంత ఆయనకి విలువ ఇవ్వాలి చెప్పండి? నా మాట అర్థమవుతున్నాయండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి పాపములో ఉన్నాడు. ఆయన పాపములో ఉన్నాడు కాబట్టి ఆయనకి రక్షకుడని యేసు కావాలి. ఎలాంటి పాపము? ఆదికాండానికి రండి, ఒకసారి ఆదికాండానికి రండి, 4వ అధ్యాయాన్ని చూడండి, 7వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. చూడండి, నీవు సత్క్రియలు చేసిన ఎడలా తల ఎత్తుకునువా, చెయ్యని ఎడలా. చూడండి నా వైపు, వాకిట ఏముందంట? అదేంటి? ప్రతి వారి ఇంటి వాకిట్లో ఏముందంట? పాపము ఉందా? చెప్పండి అమ్మా, చదివారు కదా. ఉందా? పొంచి ఉందా? పొంచి ఉంటామంటో తెలుసా? ఇప్పుడు నన్ను ఎవరైనా
కొట్టేద్దామని. పాపము మనం బయటికి వచ్చేటప్పటికి పట్టుకుందామని పొంచి ఉంది. ఎలాగా? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి కార్యాలు. సత్ అంటే మంచి, క్రియ అంటే కార్యములు. సత్క్రియలు అంటే మంచి కార్యాలు. మంచి కార్యం అంటే ఏంటి? యేసు ప్రభులు వారు చెప్పింది అప్పున మీరు చేస్తారో నాకు తెలియదు. మంచి కార్యాలు ఏంటి? మేము ధర్మకార్యాలు చేస్తాం, పేదలకు భోజనాలు పెడతాం, బట్టలు పంచి పెడతాం. ఇది ఏదో చెబుతూ ఉంటారు చాలామంది. మంచిదే, చెయ్యండి. కానీ నేను చెబుతున్నాను వాక్యమును బట్టి, నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు చెప్పనా? మంచి కార్యాలు అంటే ఏంటో చెప్పనా? చూడండి, మన ఎదుట ఎవరైనా భేదలుంటే ప్రభు ఏం చెప్పాడు? రెండుంటే ఇది మంచిదా చెడ్డదా? రెండుంటే ఒకటి ఇచ్చేయండి. అంటే క్రైస్తవుడికి క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడు ఎవరైనా సరే, రక్షణ పొందినవారు, ఇది క్రైస్తవులకు చెప్పబడిన మాట. నీకు ఏదైనా రెండుంటే ఒకటి, మనకి 50 ఉంటే ఒకటి కూడా ఏంటి చెప్పండి? ఆడవాళ్ళంటే చీరలు, మీరంటే బట్టలు. ఓకే, 50 ఉంటే డోర్ తీయగానే అలా పడిపోతాయి. మళ్ళీ సర్దుతాం తప్ప వాళ్ళకే అమ్మా అంటే 2 ఉంటేనే ఒకటి ఇచ్చామన్నప్పుడు 50 ఉంటే ఎన్ని ఇచ్చేయాలి? ఇచ్చారా? ఇది మంచి కార్యం. ఇది ఎవరైతే చేయరో, ఆ చెయ్యాలని మనసు ఉండదో వాడి ఖచ్చితంగా పాపము పొంచి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మనస్సు మనకు ఉండాలి. ఆ మనస్సు మనకుంటే, ఇచ్చే హృదయం కనుక మనకుంటే, పాపం మన ఎడల ఎలాగుంటుంది? పాపం మనలో ఎందుకుంటుంది? ఇక్కడంటాడు, నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకున్నవా, లేని ఎడల పాపము నీ వాకిటిన పొంచి ఉంటుంది. క్రైస్తవుడు విలువలు కలిగి బ్రతకాలండి. మనం రక్షించబడ్డాము అని అనుకున్నప్పుడు మనమే చూసుకోవటం కాదు. పౌలయ్య గారు అంటాడు, నీవు ఇతర కార్యములు కూడా చూడొద్దు అన్నాడా? మన వాళ్ళు అంటారు, ఆడు కూడా పట్టించుకోకు, వాళ్ళు కూడా పట్టించుకోకు, వాళ్ళు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, మనం తిన్నాం, మనం పడుకుందాం అని అనుకుంటాం. క్రైస్తవుడు అలా ఉండకూడదు. మన పక్కింటోడు ఏం తిన్నాడు, మన ఎదరింటోడు ఏం తిన్నాడు, ఆ వ్యక్తి ఏం తిన్నాడు, వాళ్ళు వండుకున్నారో లేదు, అరే ఈరోజు నేను చక్కగా మాంసం కూర వండుకున్నాను, వాళ్ళేమో వండుకుని ఉంటారు అని ఆలోచనతో పడుకోవాలి క్రైస్తవుడు. ఆడేదో వండుకు తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి, ఇది క్రైస్తవుడు కాదు. అది మంచి కార్యం కాదు. అది ఒకవేళ అటువంటి మనస్సు మనకుంటే పాపము మన వాకిటిన పొంచి ఉంటుంది. మరి ఇటువంటి వాళ్ళ కొరకు ఏదైనా పరలోకం విడిచిపెట్టి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలో పాపము లేదండి అనంటే, ఒరే నీ ఎదుటనికి పేదవాడు, నీకంటే దరిద్రుడు ఉన్నప్పుడు వాడి నువ్వు సాకలేదు, ఆ వ్యక్తి నువ్వు చూడలేదు, ఆ వ్యక్తికి నువ్వు ప్రేమను పంచలేదు, నీకు కలిగిన దాంట్లో వ్యక్తికి నువ్వు ఏమాత్రం కూడా సహకరించలేదు. కాబట్టి చివరికి ఆ వ్యక్తి రక్షించబడితే, ఆయన వచ్చాడు అని అంగీకరిస్తే రక్షించబడతాడు. ఆయన వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి అనుకుంటే, ధనవంతుడు ఏమంటూ పెడుతున్నాడు కేకలు? అక్కడ చెప్పాలి, ధనవంతుడు ఏమని కేకలు పెడుతున్నాడు? అయ్యో ఈ అగ్నిని నేను తట్టుకోలేకపోతున్నాను. బ్రతికినంత కాలం కూడా ఓదా రంగుల బట్టలు వేసుకుని ప్రతిరోజు బహుగా చెప్పండి సుఖపడ్డాడు. తను తిన్న తిండి చాలా కాస్ట్లీ. అనిల్ అంబానీ కూడా తినున్నాడు ఈ రోజుల్లో. ఓదా రంగుల బట్టలు అంటే బంగారము వర్ణముతో చేయబడిన బట్టలు. కానీ తన ఎదుట ఒక వ్యక్తి ఉన్నాడు, పట్టించుకోలేదు. ఇతడు తింటున్నాయో ముక్కలు పడితే తిన్నాడు. కానీ చివరికి ఇద్దరికి ముగింపు వస్తే, ఈ వ్యక్తి బహుగా సుఖించిన వ్యక్తి మంచి కార్యములు చేయకపోవటం వల్ల నరకములో ఉపమాన రీతికి చూడండి, ఆ అగ్నిలో ఏమని అడుగుతాడు చెప్పనా? ఇలాగ గ్లాసులు అలా ముంచితే దానికోసం ఎడుతున్నాడు అక్కడ. ఒకసారి ఆలోచించిన విషయాన్ని. గ్లాసులు అలా ముంచితే కొనవేలుతో ఒక చుక్క పడతా చూసారా, అది నా అంగట్లో పెయ్యండి అంటే ఇక్కడ అంత వేడి ఉంది, తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఆ వ్యక్తి నిజముగా బ్రతికిన దినాలలో, అంతే అక్కడ అబ్రాహాము అంటాడు, నీవు బ్రతికిన దినములు నువ్వు బహుగా చూపించావు. అబ్రాహాము అంటాడా లేదా? కానీ పేద లాజరు ఏమనుంటుంది అక్కడ? దరిద్రను అనుభవించాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. అంటే చూడండి, తన బ్రతికిన దినాల్లో కనుక ఆ పేదవాడిని ఆదుకుంటే, ఆ వ్యక్తిని కనుక సహకరించుంటే దేవుడు కనికరించాడా? పేదలను కటాక్షించేవాడు యెహోవాకు. అందుకే నేను చెప్తాను, దయచేసి సత్క్రియలు మనం చేయాలి. ఎవరైతే సత్క్రియలు చేయరో, అది క్రైస్తవులైనా
క్రైస్తవేతరులైనా ఖచ్చితంగా పాపములో ఉన్నారు. అటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభుల వారి దేవునికి స్తోత్రం. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు తప్ప ఏంటి గొడవలు పెట్టడానికి రాలే, మార్చడానికి రాలే. అవునా కదా? ఆయన ఎటువంటి అల్లర్లు చేయడానికి రాలే. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పిన, నువ్వు పాపములో ఉన్నావు, నేను పరిశుద్ధపరుస్తాను. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసమ్మా మీకు? ఆయన ఒక్కడే చెప్పాలి, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా. ఈ మాటకి బుర్రలు కుట్టేసుకున్నారు ఇప్పుడు కూడా ప్రపంచ మేధావులు. ఆయనలో పాపాన్ని కనుగొందామని ఏ విధము చేతనని చెప్పేసి ఏమైనా యేసును లోకమునకు పాపి అని ఒక్క మాట నిరూపించాలని ఈ గ్రంథాన్ని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేసి మిషనరీలు అయిపోయారండి. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద పాస్టర్లు అయిపోయారండి. గోండాలు, రౌడీ షీటర్లు, మాంత్రిక శక్తులు కలిగిన వాళ్ళు ఏంటి పెద్ద పెద్ద భయంకరమైన వ్యక్తులు కూడా చెప్పాలి యేసులో తప్పును పట్టుకుందామనుకుని వాళ్ళ సరెండర్ అయిపోయారండి. దేవునికి స్తోత్రం. దొరకడండి ఆయన, ఎందుకంటే ఆయనలో పాపం లేదు కాబట్టి. కానీ మనము క్రైస్తవులుగా, మనము క్రీస్తును కలిగిన వారుగా ఉంటే గనక మనం ఏం చేయాలి అమ్మా చెప్పాలి? సత్క్రియలు చేయాలి. తర్వాత చూడండి, అదే ఆది కాండం చూడండి 39:9 వచనం త్వరగా. ఇన్ను తప్ప కాబట్టి చేసి నా వైపు చూడండి. అక్కడ దాకా వచ్చేసరిగా మన సబ్జెక్టు పాపం దాకా వచ్చారు, ఆగిపోండి. ఏమంటున్నాడంటే ఎవరు చెప్పాలైనా? యోసేపు గారు పోతుపరి భార్య విషయములు అడుగుతున్నాడు. నేను నీతో పాపము చేసి ఈ దుష్కార్యమును నేనెట్లా చెయ్యాలి అని పాపమునకు దూరముగా ఏమైపోతున్నాడు? పారిపోతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో పాపమును ఏమాత్రం కూడా అంటకుండా పాపమునకు అల్లంత దూరములో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోసేపు మాత్రమే. దేవునికి స్తోత్రం. భక్తులందరూ జారిపోయారు, భక్తులందరూ పడిపోయారు. మోషే, అబ్రహాము, దావీదు, సంసోను, సొలొమోను అందరు పతనమైపోయారు. తిరిగి మరి వారు లేచారు. కానీ పాపానికి ఆమట దూరములో ఉన్నాడు యోసేపు. యోసేపు సొంత దేశం కాదండి అది. ఏంటి యోసేపు పుట్టినిల్లేం కాదేది. భాష వేరు, ప్రాంతము వేరు. ఏంటి అటువంటి పరిస్థితుల మధ్య ఒక అధికారి భార్య అవకాశం ఇస్తే చెప్పండి అందలం ఎక్కువ పరిస్థితి అది. కానీ ఆ యోసేపు మాట ఒక చోట మాట ఉంటుంది. ఏమంటే చెప్పనా, ఇక్కడ ఎవ్వరూ లేరు, పాపం చేద్దాం కమాన్ అని అనగానే ఎవ్వరూ లేరని నువ్వు అంటున్నా, కానీ ఒకడు మాత్రం ఉన్నాడు, ఆయన నా తోడే ఉన్నాడని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా నువ్వు నీకు ఎవరో కనపడతలేదేమో, కానీ నాకు ఒక ఆయన కనపడుతున్నాడు. ఆయన ఎప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ దుష్కార్యము నేను చేయనని చెప్పేసి ఆ పాపము చేయకుండా వెళ్ళిపోతున్నాడు. నేను చెబుతున్న మాట, ఈ రోజున సమాజంలో వేరొకరి భార్యను ఆశించి బ్రతుకుతున్న వారు లేరా? నేను సూటిగా అడుగుతున్నాను. వేరొక భర్తను ఆశించిన వారు లేరా? నీ పొరుగు వారి భార్యను ఆశించొద్దు అని చెప్పిందా ధర్మశాస్త్రం? కానీ ఈ రోజున క్రీస్తు అంటే ఎరగని వారు అదే మార్గములో వెళ్తున్నారు. క్రీస్తు అంటే ఎరిగిన వారు మందిరాలకు వస్తున్నవారు, వాక్యములు బోధిస్తున్నవారు పరాయి స్త్రీని ఆశిస్తున్నారు. అంటే వాడు ఇందులో ఉన్నట్టు చెప్పాలి, పాపములో ఉన్నాడు. పాపములో ఉండి నువ్వెంత పరిశుద్ధత కొరకు బోధించినా ఫలించదు. ఒక మిషనరీ ఉదయాన్నే లేచి మంచు కొండలలో 3 గంటల నుండి 6 గంటల వరకు ఆయన ఏడుస్తూ ఒకటే ఏం తెలుసా ప్రార్థన? పరిశుద్ధత కొరకు ఏడ్చేసేవాడండి. ఈ రోజున అటువంటి పరిస్థితులు లేవు. ఎందుకో తెలుసా? ఏది చూస్తే దాన్ని ఆశించడం. అది వస్తువా చెప్పాలి, అది మనిషా, ఏదైనా ఇది వాక్యానుసారము కాదు. ఒరే అది నీది కాదురా, ఆ స్థలము నీది కాదు, ఆ ఇల్లు నీది కాదు, ఈ ఫోను నీది కాదు, ఈ పైకి నీది కాదంటే దాన్ని ఆశించి దక్కకపోతే దొంగిలించే పరిస్థితులు లేవా? ఇప్పుడు దొంగతనాలు ఎందుకు అవుతాయి? ఆశిస్తాడు, కొనలేడు, ఏం చేస్తాడు?
మరి ఇది పాపం కాదా? ఇటువంటి మనుషులు ఈ లోకంలో లేరా? ఇటువంటి మనుషులు ఈ భూమి మీద లేరా? అందరూ పరిశుద్ధంగా బ్రతికేస్తున్నారా? లేదు. అటువంటి వారందరి కోసము ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగా మనందరం కూడా పాపులము. ఏ రకమైన పాపులం అంటే మనం ఆశించి కళ్ళతో పాపం చేస్తూ ఉంటాం. మనది కాని దానికోసం సమయాన్ని కేటాయించి మనం అక్రమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. అసలు బైబిల్ అంటుంది క్రైస్తవుడు సక్రమైన మార్గంలో నడవాలి, కానీ అక్రమైన మార్గంలో నడుస్తూ ఉంటాడు. కానీ ప్రభువు అంటాడు, అక్రమము చేయువారులారా నా యొద్దకు రండి అని అన్నాడు. అంతేనా అమ్మా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. ఇదే మాట కనుక ఇప్పుడిప్పుడు అని ప్రత్యక్షమయ్యి నేనున్న స్థలములు అంటే ఎంతమంది వెళ్ళిపోతారు ఇక్కడ నుండి? అసలు అక్రమం అంటే ఎదుటివాని గురించి కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. ఎదుటివారిని ఊహల్లో కూడా చెడ్డ తలంపులు కలిగి ఉండకూడదు. ఎందుకంటే మానవుడు ఊహ ఎల్లప్పుడూ చెడ్డదై ఉన్నదని ఎరిగిన దేవుడు. అవునా? మనందరం ఎలాగుండాలో తెలుసా? క్రీస్తు ప్రేమను కలిగిన మనము, అరే ఒకప్పుడు నేను పాపినై ఉన్నప్పుడు, నేను ఒకప్పుడు దౌర్భాగ్యుడై ఉన్నప్పుడు, ఒకప్పుడు లోకములు నశించిపోతున్న నన్ను ఆయన రక్షించి వెలుగులోనికి నడిపించి ఇదే త్రోవ ఇందులో నడివిడని చెప్పి అనేకులకు నేను సాక్షిగా నిలబెట్టినప్పుడు నేను ఎందుకు ఎదుటివారిది ఆశించాలి? నేను ఎందుకు ఎదుటివారి భార్యను ఆశించాలి? ఎదుటివారి సొమ్మును ఎందుకు ఆశించాలి అని ఎవరైతే నిక్కర్సుగా బ్రతుకుతాడో ఏవండి, వాడు క్రీస్తుకు సాక్షిగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ లోకానికి యేసు ప్రభు కావాలి. ఈ లోకములో ఉన్న వారందరికీ యేసు క్రీస్తు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపములో ఉన్నారు. మార్కు చెబుతాడు 7:21, మీరు చదువుకుంటే అందులో హృదయములో నుండి వచ్చే పాపాలు ఉన్నాయి. అందులో ఏదో ఒకటి మీరు ఉంటారు, లేదా గత జీవితంలో ఉండి క్రీస్తు రక్తము చేత విడిపించబడి అని ఉంటారు. అంతేకాని అబ్బే వాటిని అసలు మేము టచ్ చేయలేదండి, వాటిని అసలు మేము దాటలేదండి, అవి ఏంటో మాకు తెలియదని అంటే నువ్వైనా నేనే పెద్ద అబద్ధకులు. మనం అర్థమైందండి? ఆ 14 ఎన్నో ఉంటాయి. ఏదో ఒకటి మనము ఖచ్చితంగా అందులో పడిపోయి అని తిరిగి లేచి ఉంటాం దేవుని కృపను బట్టి. లేకపోతే అందులోనే ఉండే ఉంటాం. ఎందుకు? ఇటువంటి వారి కోసమే ఆయన చెప్పాలి ఈ లోకానికి వచ్చాడు అంటే ప్రేమించకపోతే రాడండి. అవునా? మిమ్మల్ని అందరినీ మేము ప్రేమించాం, ఈ దైవజనులను మేము ప్రేమించాం కాబట్టి ఇక్కడ మేము రాగలిగాం. దేవునికి స్తోత్రం. ప్రేమ మాత్రమే ఒక వ్యక్తిని ఎదరికి గెంటుతుంది. అర్థమైందా? ప్రేమ లేకపోతే మేము ఈ స్థలానికి రాం. మేమేదో తమ్ముడు చెప్పినట్లుగా ఆశించి కాదు, పొందుకోవాలని కాదు. మేము యవనస్తులం, దేవుని కొరకు నిలబడాలని శరీరెచ్చలు చంపుకొని క్రీస్తు బలిపీఠం దగ్గర పగలు రాత్రి ఉపవాసాలతో కన్నీటితో మేము అని ఎదుర్కొంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడికి వచ్చి మీకు దేవుడి గురించి చెప్పి అరే మేము సువార్త చెప్పాము అని అనుకుని లేదు మాకు. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే ఆయన పరలోకములని లోకానికి వస్తే మేము ఈ 70 కిలోమీటర్లు చెప్పి వెళ్ళిపోయినంత మాత్రం మాకు సంతోషం లేదండి. వెళ్ళాలి, సువార్త కొరకు ఈ పాదాలు పరిగెత్తాలి. కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, రాబో దినాలు వస్తాయి, మనకి వస్తాయి. అలాంటి సమయంలో సిద్ధపాటు కలిగి ఉన్నామా? పరిశుద్ధపరచబడ్డామా? నీతిగా బ్రతకడానికి మనం తీర్మానం చేసుకున్నామా? వాక్యానుసారంగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్నామా? రేపొద్దున వాక్యము నిమిత్తం శ్రమలు వస్తే నేను క్రీస్తు కొరకు నిలబడతాను అన్న ధైర్యం ఉందా? ఉండాలండి. అది లేకుండా మనం క్రీస్తుకు సాక్షులుగా బ్రతకలేం. ప్రేమ లేకుండా ఒక క్రైస్తవుడు ఉదయం తెల్లారదు, పడుకుంటే చీకటాడదాడు. ఎందుకంటే వాడు క్రీస్తు ప్రేమ చేత నింపబడి ఉంటాడు. అర్థమైందండి? అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం రక్షించడానికి ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకములో నుండి. ఆయన పరలోకమును రాకముందు ఆయన గురించి చెప్పమంటారా? ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఇలాగా కెరూబులు
సెరుబులు ఏంటి 6 రెక్కలు కలిగినవి, 2 రెక్కలతో కళ్ళు మూసుకుని, 2 రెక్కలతో దేహమంతా కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ ఏమని అటువంటి ప్రతిగానమును విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు అంటే మరి మనము యేసయ్యకు ఏమి ఇవ్వగలిగాం? ఏమి ఇవ్వాలి యేసయ్యకి? జ్యేష్ఠపుత్రునిచ్చా, పొట్టేలుడు కోడినిచ్చా, ఏమిచ్చి చెప్పండి, కరెక్ట్గా వాడు చెప్పండి, ఏమిచ్చి అని మనం సంతోషపెట్టగలం? మన మనసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. మన హృదయముని కేంద్రంగా చేసుకుని పరిపాలించాలనుకుంటాడు. ఎందుకు అని హృదయాన్ని కోరుకున్నాడంటే ఇందాక వాక్యం చెప్పాడు ఇర్మీయాలో ఏమని ఉంటుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైన అది ఈ అవయవాలన్నిటిలో ఘోరమైనది అవయవం ఏదంటే తర్వాత నాలుగు వస్తుందేమో హృదయం. ఇందులో నుండి అన్నీ సరఫరవుతూ ఉంటాయి. ఏంటి? ఆలోచన సరఫరవుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కొట్టాలి, ఎవరి కుటుంబాలు కూల్చాలి, ఇవన్నీ వస్తాయి. అందుకే ఆయన దాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడ పని చేయటం ప్రారంభిస్తాడు. అవకాశం ఇస్తే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన హృదయం అనే తలుపు తట్టు నుంచుని ఎవడైనా తలుపు తీసినడలా నా స్వరం విని నీతో నేను నాతో నువ్వు ఉంటావన్నాడు. అవునా కదా? హృదయం అనే తలుపు అక్కడ చెప్పబడింది. నేను మీకు చెప్పనట్టున్న గతంలో చెప్పడు, హృదయం అనే తలుపుకి లోపల గడియ ఉంటుంది, బయటది ఉండదండి. అది నువ్వు తీస్తేనే ఈయన రాగలుగుతాడు. నా దేవుడు మర్యాద కలిగినోడు, కొడతాడు, రెండోసారి కొడతాడు, మూడోసారి కొడతాడు. నువ్వు తీయకపోతే ఆయన అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి మన హృదయము పాపముతో నిండినది కాబట్టి ఆయన రావటం మన హృదయములోనికి రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రేమను గురించి ఒక్కొక్క మాట చెప్పి మీకు ఒక మిషనరీ గురించి నేను ముగించేస్తాను. 10:6 మదర్ తెరిస్తే ఎంతమంది తెలిసింది? చూడకపోయినా తెలిసిన వాళ్ళు చెప్పండి. అమ్మ మరి మేము వెళ్ళామా కలకత్తా వెళ్ళాలా అన్నట్టుగా ఉంది. ఆమె ఎంత ప్రేమ కలిగి క్రీస్తుని ప్రేమించి ఆమె ఇండియా వచ్చి ఎవరి మధ్య పరిచయం చేసింది? మనలాంటి వాళ్ళ మధ్య చెప్పండి. నిగనిగలాడే శరీరం కలిగిన వాళ్ళ మధ్య కృషించిపోయి ఏళ్ళతో సహా, ముక్కుతో సహా, చెవుతో సహా స్పర్శ కోల్పోయి పొడిపొడిగా రాలిపోతున్న వారి మధ్య ఆమె చేతికి బ్లౌజులు కూడా తొడుక్కుండా వాళ్ళకి కుష్ఠరోగుల పరిచర్య ప్రారంభించింది. ఆమె ఎందుకు చేసింది అలాగా? వాక్యమును బట్టి చెప్పండి. దేవుడు నేను ఎంతో ప్రేమించి పాపినైన నా కోసం ఆయన పరలోకమును విడిచిపెట్టి వచ్చినప్పుడు ఇదొక లెక్క నాకు అని ఆమె వాళ్ళకి చేసిన పరిచర్య ఎంత గొప్పదో తెలుసా? ఒక రోజున బిల్లీ గ్రేహం గారు ఎంతమంది తెలుసు? అమెరికా తెలుసా? ఆయన ఒకసారి ఇండియా వచ్చినప్పుడు మదర్ తెరిసా ఇక్కడే ఉంది కదా, చూసి పలకరించి వెళ్దామని ఆయన ఆమె ఉన్న స్థలానికి వెళ్ళాడు. ఆమె లోపడుందండి, వస్తుంది, చెప్పామని అన్నారు. అయితే ఈయన బయట 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు దాటేయింది. ఎవరైనా అమెరికాలో వైట్ హౌస్లో ప్రసంగం చేస్తాడని మంచి దైవజనుడు, మీకు తెలిసే ఉంటుంది, చనిపోయాడు. లాస్ట్ మిషనరీ అనుకోవాలి ఇంకా మనమే. ఆయన ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది. ఈ లోపల ఆవిడ మెల్లగా వచ్చింది. బిల్లీ గ్రేహం గారు వచ్చారు అంటే కంగారు పడిపోయి అమ్మో పెద్ద దైవజనుడు వచ్చాడని ఎవరు రావాలి. కానీ మెల్లగా తను పని చేసుకుని వస్తే ఈయన అన్నాడు, ఈయన దైవజనుడు కదా, అమ్మ ఆలస్యమైందే అన్నాడు. నా బిడ్డలకు తండ్రి ప్రేమను పంచుతున్నానయా అని అంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డలకు ఈ సమయంలో తండ్రి ప్రేమను పంచుతుందంటే ఎలాగ పంచుతుందంటే ఆమె పుండులు కడిగి చెప్పాలి, వాళ్ళకి కట్లు కట్టి వారికి ప్రేమను చూపుతున్నప్పుడు ఆ పరిచర్లో మీరు ఉన్నప్పుడు మీరు వచ్చారు. కానీ నా దేవుడు ప్రేమ చూపట కంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పిన ఆవిడ చనిపోయినప్పుడు, ఏమండి చనిపోయినప్పుడు, మదర్ తెరిసా చనిపోయినప్పుడు, ఏమండి చూడండి జాగ్రత్తగా వినండి. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ మంత్రి అంటే వారు దేవుడిని కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన
వ్యక్తులు ప్రధానమంత్రి చనిపోయినా సరే వంగి నమస్కరించరు. కానీ ఆ రోజుల్లో మదర్ తెరీసా చనిపోయిన రోజుల్లో కమ్యూనిస్ట్ మంత్రి ఆమె చనిపోయినప్పుడు మోకాళ్ళు వంగి నమస్కరించాడండి. దేవునికి స్తోత్రం. అది దేవుని ప్రేమ. అసలు ఎవ్వరికి నమస్కరించరాడు. ప్రైమ్ మినిస్టర్ చనిపోయినా సరే నమస్కరించరు వాళ్ళు. కానీ ఆమె చూపిన ప్రేమకి, ఆమె చూపిన ప్రేమంతటికి అక్కడ ప్రజలందరూ ఏడుస్తున్నప్పుడు, ఆమె చనిపోయినప్పుడు ఈయన వంగి నమస్కారం పెట్టాడండి. అలాగ బ్రతకాలి క్రైస్తవుడు బ్రతికితే. అర్థమైందంటారా? అలాగ బ్రతకగలిగిన ఎవడంటే దేవుని ప్రేమను నరనరాల్లో చెప్పాలి జీర్ణించుకున్నవాడు. కాబట్టి దేవుడు లోకమును, ఈ లోకములో మనం ఉన్నాం. కానీ ఎలాగున్నామంటే పాపులుగా ఉన్నాం. కాబట్టి ప్రేమించాను అని ప్రేమించినట్లుగా మాటతో సరిపెట్టగా ఆయన అక్కడి నుండి వడివడిగా లోకానికి వచ్చేసారు. ఇప్పుడు మేము ప్రేమిస్తానని అంటాను. మీ అవసరతలు నేను తీరిస్తేనే ప్రేమించినట్లు లెక్క. ఇప్పుడు తండ్రి బిడ్డను ప్రేమిస్తే సరిపోదు, బిడ్డ అవసరతలు తీర్చాలి. నేను ప్రేమిస్తున్నానంటే మరి అడిగి బట్టలు ఎవడు కొంటాడో, ఫీజులు ఎవడు కడతాడో. అలాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్పి ఆయన చెప్పినట్లుగా సింహాసనం మీద కూర్చోలేదు. ఏం చేశాడు? ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. అందులో ఏముంది? ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. నేను అంటాను ముగించేస్తూ, ఇప్పుడు మనం చూస్తున్న ప్రేమలేమి మంచి ఏమి కాదు. దొంగ ప్రేమలు, మాయ ప్రేమలు. అంటే మనిషి ఎలాగ మోసం చేస్తారంటే తెలుసా? ప్రేమిస్తున్నాను అన్నట్లుగా ఉంటారు, కానీ వారి హృదయములో నుండి భయంకరమైన కత్తి ఘాటు వంటి మాటలు సామెతలో ఉంది కదా. ఒక మనిషిని ప్రేమిస్తూనే ప్రేమగానే కడుపులో కత్తి దించేసే రోజులు ఇవి. కానీ నా యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రేమిస్తే మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రులుగా మార్చడానికి లోకానికి వచ్చాడు. ఆయనతో సమానంగా ఎంచడానికి వచ్చాడు. ఆయనతో సమానంగా పరలోకములు ఉండడానికి స్థలాలు సిద్ధపరిచి వస్తున్నాడు రెండోసారి ఆయన. కాబట్టి మనందరము కూడా వాక్యమును బట్టి మనం పరిశుద్ధపరచబడి, ఉదక స్నానము చేయబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, పరిశుద్ధాత్మ చేత మనము దేవుడికి ఆరాధన చేస్తూ ఉంటే అప్పుడు మనకు ఒక మాట వినపడితే ఏంటి చెప్పిన? ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్తున్నారు. ఇంకా నాకు అర్థం తెలుసండి. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు. దేవుడు అంటున్నాడు, కంగారు పడకూడదు మీరిద్దరు. ఎవరికి? పరిశుద్ధాత్ముడికి సంగమునికి సిద్ధపడి సంగము చెప్తారు. ఆగండి, మీరు సిద్ధపడి చేశారు, కానీ వినివారు కూడా రమ్మని చెప్పాలి. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఇంకెవరైతే సిద్ధపట్టు కలిగి, ఇంకెవరైతే పాపమును విడిచిపెట్టలేక, పాపం అంటే మీరు నా మీద కోపడకండి, మంచి కార్యం చేయకపోవడం కూడా పాపమే. వ్యభిచారం ఎంత పాపమో మంచి కార్యం చేయకపోవడం కూడా పాపమే. కాబట్టి మనందరము కూడా వీటన్నిటిని విడిచిపెట్టి ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా మనం బ్రతకాలి. అప్పుడు మనము కూడా సిద్ధపాటు కలిగితే మనస్సులో అనిపిస్తుంది, అయ్యా ఎప్పుడు నీ రాకడా? అప్పుడు అంటే ప్రభు వినువారు కూడా రమ్మని చెప్పుచున్నారు, తీసుకురా అని అనగానే పరిశుద్ధాత్ముడు సంఘమును తీసుకుని మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.